ఎంతమంది కావచ్చు స్థిరపరచగలం ప్రభావ స్థిరపరచగలమయ్యా మాట్లాడండి ప్రభావతో మాట్లాడండి వచ్చినారాయన వచ్చిన తప్పలేదు ప్రభావయ్యా దావీదు మీద స్నేహితులు దూషించారు దిక్కులేని విధంగా నడిచాడు ప్రభా అడుగులను బోధన చేశాడు ఆయన రాజుగా నియమించావు అంతకంటే మేమే కష్టాలు పట్టలేదు ప్రభా అంతకంటే మేమే కష్టాలు పట్టలేదు చిన్న వర్షానికి కంగారు పడాల్సిన అవసరం లేదు ఆయన దర్శనం చూడాలని ఉద్దేశం ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మమ్మల్ని తీసుకొచ్చావయ్యా నీ వాక్యాన్ని వినిపించగలిగేటట్టుగా నీ దాసులను తీసుకురావాలి ఆయన ఈ ప్రాంతంలో సంచరించాలన్నావా అయ్యా ఈ అవకాశం అయినా అయా సహాయం చేయాలి ఈ మాటలు వినగలిగే శక్తిని దయచి అయ్యా మేము ఎదిరిపోకుండా అదిరిపోకుండా ప్రభావ మీకు దూరం అవ్వకూడదు ఆయన కష్టకాలంలో నిలబడ్డను సహాయం చిన్న వర్షం వచ్చిందని భయపడకూడదు ఆయన అక్కడ ప్రార్థన చేయాలి భయపడకుండా చక్కని వాతావరణాన్ని దయచేశారు అప్పుడు వచ్చిన అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు కృపా కాపుదల ధరించి చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన ఆలకించే దేవుడు సహాయం చేయండి అయానైనా అనుకునే రీతిలోనైనా సకాలానికి సన్నిధికి వచ్చినందుకు వందనాలు. ఈ 5వ రోజు నీ సన్నిధిలో చేరినైనా ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు నైనా సంఘస్థులతో కూడా మాకు అనుగ్రహించిన నిధులు అక్కడ 4 రోజులు అనేక శిక్షలు మాకు చూపించారు, మాతో మాట్లాడారు. వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచండి. వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. ఈ రోజు మాకు ఏ విధమైన వాక్యం ఇవ్వగలుగుతారు ప్రభా, అది మీ
గ్రహించే కృప మాకు దయచేయండి. నీ దాసును మరుగుపరచండి, వారి ద్వారా మాతో మాట్లాడడం ప్రభావ విని గ్రహించి వాటి ప్రకారం నడుచుకునే కృప మాకు దయచేయమని తండ్రి కృప చూపించండి. ఎందరైతే నీ సన్నిధికి ఈ అనుకూల సమయంలో మార్గమైన జన్మదినాన్ని వీటిని అవకాశం ఇచ్చినందుకు వందనాలు. క్రియాశక్తిని జ్ఞాపకం చేసుకుని ఇంకా తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకోవాలన్నా వాటి చిన్నలు చక్కని పెట్టడాల్లో తీర్చిదిద్దిన అవకాశం ఇచ్చినందుకు వందనాలు. క్రియాశి చక్కని దేవుడు ఏర్పాటు చేశారు. అనేక మంది పిల్లల దగ్గరైనా క్రియాశి ఒక సంవత్సరాలు బ్యాగ్ నిర్మించారు. ఆయన ఆ బ్యాగ్ ఉపయోగించుకుంటున్నారు. వీటికి జరిగేట్టుగా సహాయం చేయాలి. మాత్రం జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా వారి బాధలు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. కొంతమంది కూడా జ్ఞాపకం చేసుకుని సంవత్సరాన్ని మనోహరంగా చేసి నడిపించి అదే తండ్రి. ఆమేన్.
స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పెండ్లి కొడుకు రెడీగా ఉన్నాడు మందిరంలో. అదే పెండ్లి కుమార్తె ఎంత అలంకరణ చేసుకోవాలి, ఎంత అలంకరణ చేసుకోవాలి. ఎవరి కోసం అలంకరణ? అంత ఎవరి కోసం అండి? అమ్మా, పెళ్లి కుమారుడు కోసమే కదా. పెండ్లి కుమారుడు కోసం అలంకరణ కలిగి పెండ్లి కుమార్తె సిద్ధపడి రావాలి అంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడుగా మధ్యాకాశానికి రాబోతుంటే వధువు సంఘము ఏమవ్వాలి? ఏమవ్వాలి? వాక్యము చేత అరే స్నానం చేయించాలి. ఏ స్నానం అది? వాక్యము చేత ఉదక స్నానం. ఇప్పుడు మీరు బట్టలు నానబెట్టి అట్లాగే ఉంచి తీసుకెళ్ళి మళ్ళీ ఆరాత్తర పిండి ఏం చేస్తారు అమ్మా? ఇప్పుడు ఉతుకోళ్ళు ఎవరు ఉన్నారులే, తీసుకెళ్ళి అందులో ఇటును నొక్కటం, అదే ఉతుకుతుంది. ఇప్పుడు మాలాగి వైట్ బట్టలు అనుకోండి, ఈ కాళ్ళ మీద పోదు, కాళ్ళ కాడదే పోదు, చేతులు కాడదే పోదు. దాని పని ఏంటంటే ఊరికే తిప్పటమను అయ్యింది అయ్యో అని ఇజలు ఇచ్చడం, అంతే దాని పని. మరలా మా పాస్టర్ గారు అంటే నీ చేతులు కాడ మెడ కాడ పోవట్లేదండి వాషింగ్ మిషన్ అంటే, మరి నేనేం చేయను? దాన్ని నువ్వు చేయాల్సిన పని ఇదే. ఎక్కడ మురికి లేకుండా, మచ్చ లేకుండా, డాగు లేకుండా, కళంకమైనను ముడతైనను మచ్చైనను లేకుండా సంఘమును పరిశుద్ధపరిచి పెండ్లి కుమారుడు ఎదుట నిలబెట్టాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, బాగానే ఉంది. రేపు యేసుప్రభు వారు మధ్యాకాశానికి వస్తే ఎంతమంది యేసుప్రభు వారిని ఎదుర్కొంటారు? ఎంతమంది నిత్య జీవనంలోకి వెళ్తారు? ఎంతమంది వెళ్తారు? ఇప్పుడు ఇక రేకులపాడు నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఉన్నారు లేదా? ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ప్రభు చిత్తం అయితే కొంతకాలానికి, ఇంకా కొంతకాలానికి అయ్యగారు నేను కూడా పర్లో అక్కడికి వచ్చామనుకోండి, సియోనికి వందనాలు చెప్పుళ్ళని ఉంటారా? ఎక్కడ? అని చెప్పండి, ఎక్కడ? సియోనులో ఏం చెప్పాలి? ఇదిగో మా దైవజనుడు వచ్చాడని ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. వందనాలు చెప్పలేదు అనుకో, నువ్వు అక్కడ లేవనుకో, ఇంతకాలం ఈ ప్రయాస అంతా ఏమైపోవాలి చెప్పండి? ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. ఈ కోటాలు వ్యర్థమే, ఈ డబ్బులు ఖర్చులు వ్యర్థమే, ఈ ప్రయాస వ్యర్థమే, ఇన్ని సంవత్సరాలు బాధపడటం వ్యర్థమే. ఉదయ సాయంకాలము వాక్యం బోధించడం ఆయనకి వ్యర్థమైపోద్ది. ఈ కోటాలు వ్యర్థమైపోతాయి. కొంచెం అక్కడ కొంచెం కాలేజీలో ఖాళీ దొరికింది అనుకోండి, పరుగున వచ్చేసి ఇక్కడ నా బిడ్డలు ఎక్కడ ఉన్నారు? రోజు డిజిటల్ కాదు, ఈ రోజు నా బిడ్డల కొరకు స్వతహాగా వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి సువార్త ప్రకటించాలని ఒకరోజు ఖాళీ దొరికిన పరిగెత్తుకొస్తున్నారే. ఎవరి కోసం చెప్పండి? ఎందుకు బిడ్డలారా? దేవుని సన్నిధిలో ఆయన ఏ తీర్మానం అయితే చేసుకున్నారో, ఏ సమర్పణ అయితే చేసుకున్నారో దాని కొరకు ఆయన ప్రయాస పడుతున్నాడు. నా దేవుని బిడ్డలారా, కొందరినైనా సరే అగ్నిలో నుండి చెప్పండి ఏం చేయాలి? లాగాలి. చీకట్లోంచి బయటికి లాగాలి. ఎక్కడ తీసుకెళ్ళాలి వాళ్ళని? వెలుగు సంబంధులుగా చేయాలి. స్తోత్రం చెప్పండి. చీకటి సంబంధులను ఏ సంబంధులుగా చేశాడు దేవుడు? వెలుగు సంబంధులు. ప్రభు వారే ఉన్నారు మత్తయి సువార్తలో, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మనం లోకానికి ఎవరు చెప్పండి? వెలుగు. లోకానికి మీరు ఉప్పై ఉన్నారు, లోకానికి మీరు వెలుగై ఉన్నారు. ఎంత ఘనత దేవుడు మనకిచ్చాడు! ఎంత ఘనత అండి దేవుడు మనకిచ్చింది! ఆ ఘనతను నువ్వు కాపాడుకుంటున్నావా? విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? ఇంత ప్రయాసపడి రాత్రింబగళ్ళు సువార్త ప్రకటిస్తున్నా నువ్వు ఏం చేయగలుగుతున్నావు? నువ్వు దేవుని మాట వింటున్నావా? ఈ రాత్రి నా ప్రశ్న అదే. నువ్వు దేవుని మాట వింటున్నావా? వింటలేదా? ఒకవేళ వినకపోతే ఈ రాత్రి నుంచి అయినా వినటానికి ఇష్టపడు. దేవుడు దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిని దీవించాలంటే, దేవుడిని నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించాలంటే, నీ సరిహద్దులు విశాలపరచాలంటే, నీ కుటుంబాన్ని నీ పిల్లలను ప్రయోజకులుగా చేయాలంటే, ఓ తల్లిగా ఓ తండ్రిగా నువ్వు నీ దేవుడైన యెహోవా మాట చెప్పాలి. శ్రద్ధగా వినాలి. ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు?
ఇందులో సాకులు చెప్పేవాళ్ళు కొంతమంది, సాడీలు చెప్పేవాళ్ళు కొంతమంది, రకరకాలు 10 మంది పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్తే 10 మందిలో ఎదుర్కొన్నది ఎంతమంది? మిగిలిన 5 పని ఏమైంది? ఏమ్మా వాళ్ళు చేసిన పని ఏంటి? ఏమి లేదు వాళ్ళకి. అది చెప్పరేంటి? వాళ్ళకి ఏమి లేదు అంటే సిద్ధపాటు కదా. ఏమి లేదు, సిద్ధపాటు లేదు. నువ్వు సిద్ధపాటు లేకపోతే ఎత్తపడవు. నీకు సిద్ధపాటు కావాలి. ఆ 5 సిద్ధపాటు కలిగి వచ్చారండి. దేవుని మాట వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు. ఆయన చెప్పింది వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు వాళ్ళు విన్నారో తెలుసా? వాళ్ళు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారు కనుక, వెలుగు సంబంధులు కనుక వారి దివిటీలు వెలుగుతున్నాయి. వాళ్ళు వెలుగు సంబంధులు, వారి దివిటీలు వెలుగుతున్నాయి. ఈ 5 ఎవరు? చీకటి సంబంధులు, వారి దివిటీలు ఆరిపోయాయి. అందుకు ఈ 5 ఏమన్నారు తెలుసా? అమ్మవారి యొద్దకు వెళ్ళి మీరు కనుక్కోండి. నా దేవుని బిడ్డలారా, నువ్వు సిద్ధపాటు లేకుండా ఉంటే అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వచ్చేలోపు పెండ్లి కుమారుడు వచ్చేసాడు. అంతఃపురంలోనికి వెళ్ళిపోయాడు. తలుపు వేయబడింది. ఆ తరువాత వచ్చి నువ్వు తలుపు కొట్టావు. ఎవరినాడు తెలుసా? అక్రమము చేయి వర్లారా, నా యొద్ద నుండి తొలగిపోండి. ఏంటి వాళ్ళు చేసిన అక్రమము? సిద్ధపాటు లేకపోవటమే అక్రమం. మాట వినకపోవటమే అక్రమము. మేమేం పాపం చేయలేదయ్యా, శారీరకమైన పాపం చేయలేదయ్యా, మేము దొంగతనం చేయలేదయ్యా, మేమేమి చేయలేదయ్యా అంటే నువ్వు దేవుని మాట వినకపోవటమే పాపం. సరిగా నువ్వు మందిరానికి రాకపోవటమే పాపం. సంఘ కార్యక్రమాల్లో నువ్వు ఇన్వాల్వ్ కాకపోవటమే పాపం. ఆయన చెప్పింది చేయకపోవటమే పాపం. ఎంతకంటే పెద్ద పాపం ఏమి లేదండి. అదే పాపం. వాళ్ళిద్దరు ఏం చేశారు? వాళ్ళు చేసిన పని ఏంటి? 5 సిద్ధపాటు లేకుండా వచ్చారు. నీ జీవితంలో నువ్వు దేవుని మాట వింటే, మందిరానికి వెళ్తున్నావు, ఏం కావాలి? పలానా చోటుకి వెళ్తున్నావు, ఏం కావాలి? బంధువుల ఇంటికాడ పెళ్ళంటే అయ్యో వాళ్ళు ఎంత పెట్టారు, బుక్ చూడు, బుక్కు రాసుకుంటావు కదా. పెళ్ళిళ్ళు పెట్టిన కట్నాలు పెట్టిన పుస్తకం అది చూసుకుని, పలానోళ్ళు ఎంత పెట్టారో చూసుకుని, అవి పట్టుకుని బండిలో పెట్రోల్కి పట్టుకుని, రానుబోను కావాల్సినవన్నీ సిద్ధపరచుకుని అన్నీ చేసుకుని వెళ్తావే. కానీ నీ సిద్ధపట్టేది? నువ్వు దేవుని మాట ఎక్కడ వింటున్నావు? అని చెప్పింది నువ్వు ఎక్కడ చేస్తున్నావు? నా దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకపోతే, ఆయన చెప్పింది చేయకపోతే, ఆయన ఆశీర్వదించేవాడే, ప్రేమించేవాడే, దీవించేవాడే, కనికరించేవాడే. ఇంకో మాట చెప్పనా? ఎంత ప్రేమిస్తాడో అంతగా దేవుడు శిక్షిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రేమిస్తాడో అంతగా శిక్షిస్తాడు ఆయన. నువ్వు అనుకుంటున్నావు నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, క్రైస్తవ కుటుంబంలో పుడితే ఏమవుతుంది? మా తల్లిదండ్రులు మా కోసం ప్రార్థన చేయలేదండి. ఉదయం లేచి మా కోసం కన్నీరు గార్చిన వాళ్ళు కాదు. వాళ్ళు మతంలో పుట్టారు. ఏ మతం అది? ఏ మతం అది? చెప్పరేంటి? సిఎస్ఐ మతంలో పుట్టారు. వాళ్ళని అడిగితే అంటారు మాది మతం. ఏంటది? మతం కాదు అది. చెప్పండి, అది మార్గం. దేవునికి మహిమ కలుగును గాక. మార్గం, మాది మతం. మా బాబాయ్ మతం 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 అని ఏం లేదు. మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా చచ్చిపోయాడు. ఆదివారం వస్తే పులిపేట మీదకి వచ్చి వాక్యం చెప్పేవాడు. వచ్చిన ఆయన హనుమలు కూర్చొని నిద్రపోయేవాడు. వత్త కళ్ళు దాకొచ్చాడు. వస్తా సంఘాన్ని నడిపించే పాస్టర్ గారు వత్త కళ్ళు దాగి ఈ దమ్మేసుకుంటూ వచ్చి కూర్చొని నిద్రపోయాడు. ఈయన వాక్యం చెప్పేవాడు. ఈయనకి మారు మనసు లేదు, ఆయనకి మారు మనసు. ఈయన తాగుపోతే ఆయన కూడా
నువ్వు తాగుబోతువయ్యి, తిరుగుబోతువయ్యి, శుద్ధి లేకుండా, పరిశుద్ధత లేకుండా, విశ్వాసములు బలము లేకుండా, శక్తి లేకుండా ఇక్కడ నిలబడి నువ్వు వాక్యం చెప్తే దేవుని ఈ వాక్యం ఎవరిని దర్శిస్తుంది? నీలో పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుని వాక్యాన్ని బోధిస్తే వాక్యం ఎవరిని దర్శిస్తుంది? ఊరికి నేను చెప్పడం కాదండి. సమర్పణ కలిగిన బిడ్డలు, సమర్పణ కలిగిన బిడ్డలు, ప్రతిష్ఠత కలిగిన బిడ్డలు, వైరాగ్యం కలిగిన బిడ్డలు ఆయన స్వార్థ ప్రకటిస్తున్నాడు మీకోసం. దీవించబడ్డాడు. ఓ విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు ఆయనకి ఇచ్చేశాడు. సమృద్ధి అయిన దీవులు ఇచ్చేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా? అతడు అభివృద్ధి పొందిన తరువాత మనసును గర్వించి చెడిపోయాడు. చెప్పండి, ఏం చేశాడు? ఎక్కడ గర్వించాడు? ఎక్కడ? మనిషికి గర్వం ఎక్కడ పడుద్ది? మనసులోనే. ఇదే చెడిపోయేది. ఉజ్జియా రాజును దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు, విస్తారమైన పంటలు ఇచ్చాడు, లోయల్లో నీళ్లు సస్యశ్యామలమైన పంటలు సమృద్ధినిచ్చి దీవించి కనిపెట్టి చూశాడు. ఎవరి వైపు? ఉజ్జియా రాజు వైపు. బిడ్డలారా, అతడు స్థిరపడిన తరువాత మనసున గర్వించి చెడిపోయాడు. మనిషి చెడిపోవటానికి దేవుడు దీవించి కనిపెడతాడు, పేదరికం ఇచ్చి కనిపెడతాడు, పరీక్ష పెడతాడు. ఆయన పేదరికంలో ఉన్నప్పుడు పరీక్ష పెడతాడు, ఐశ్వర్యవంతుడిని చేసి కూడా పరీక్ష పెడతాడు. నువ్వు ఎలాగుంటావు? ఆయన మాట వింటావా, వినవా? ఆయన చెప్పింది చేస్తావా, చేయవా? నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటని దేవుడు చూసి నీ కొరకు కనిపెట్టుకుని ఉంటాడు. ఉజ్జియా రాజును దేవుడు చూశాడు, కనిపెట్టాడు. బిడ్డలారా, దీవించినంత వరకు దీవించాడు ఆయన. ఈ ఆశీర్వాదం అహంకారం, జ్ఞాని ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఒక వ్యక్తి అభివృద్ధి పొందడానికి దేవుడే కారణం. బిడ్డలారా, చెడిపోవటానికి దేవుడు కారణము కాదు. ఆయన ఆశీర్వదిస్తాడు, కానీ చెడిపోవడానికి నువ్వే కారణం. నీ ఆశలు, నీ అలవాట్లు, నీ జీవితము, నీ పనికి మాలిన పరిస్థితులను బట్టి నువ్వు చెడిపోతావు, నువ్వు పాడైపోతావు, పతనమైపోతావు. అయినను దేవుడు కరుణావాత్సల్యము కలిగిన వాడై, ప్రేమ కలిగిన దేవుడై ఆయన మరలా నిన్ను ప్రేమించి నీ వైపు చూసి నీ స్థితిని మార్చి మరలా ఆయన తన కొరకు నిన్ను సిద్ధపరచుకుంటాడు. దేవుని స్తోత్రం. నువ్వు చెడిపోయినా రాజబాబు గారు అంటారు, చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ, చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ, విడువ జాలని ప్రేమ, నన్ను విడువని ప్రేమ, విడువ జాలని ప్రేమ, నన్ను విడువని ప్రేమ, ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, ఇదిగో. హల్లెలూయా. అని చెప్పింది చేస్తే అభివృద్ధి పొందుతా. లేకపోతే నీ ఆశీర్వాదం నీ కాడే ఉంటుంది, నీ దీవెన నీ కాడే ఉంటుంది, నీ అభివృద్ధి అక్కడే ఉంటుంది. ఎక్కడేసిన గొంగళి అక్కడే, నీ అభివృద్ధి అక్కడే ఉంటుంది. కానీ మన పరిస్థితి ఏంటి? మా సంఘానికి అదే చెప్తాను. నేను ఏ స్థితిలో వచ్చాను ఇక్కడికి, ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నాను, వై నువ్వు అర్థం చేసుకో. ఊరికే పరిపేసుకుని పడుకున్నోళ్ళగా ఆళ్ళని చూసి ఏడవద్దు.
దీవించబడిన వారిని చూసి ఏడవద్దు, బాగుపడిన వారిని చూసి ఏడవద్దు, స్వస్థత పొందిన వారిని చూసి ఏడవద్దు. అది పని అదే. నా కళ్ళ ముందే బాగుపడుతున్నారు, నా కళ్ళ ముందే బాగుపడుతున్నారు, నా కళ్ళ ముందే స్వస్థ పొంది వెళ్తున్నారు అని మోసుకొచ్చారు, పరిగెత్తుకుంటూ వెళ్తున్నారంటే నువ్వు కూడా మోసుకొచ్చారుగా. నువ్వు కూడా అందులో దూగితే చెప్పండి, నువ్వు కూడా బాగుపడతావుగా. నీ దేవుడు పక్షపాతిగాడుగా. దేవదూత నువ్వు చూస్తున్నప్పుడు ఎన్నిసార్లు నీళ్లు కదిలించలేదు, ఎన్నిసార్లు కదిలించలేదు. కానీ నువ్వు పరుపు మీదే పరుపేసుకు పడుకున్నాడు దర్జాగా, అందులో ఏం దూకుతాడు. నా దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు సంఘంలో ద మోస్ట్ నువ్వు సీనియర్ అయినా, నువ్వెంత గొప్ప వ్యక్తివైనా, నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా, సంఘంలో నువ్వు ఎంత పేరు కలిగిన వాడువైనా, ఎంత పేరు కలిగిన దానివైనా, నువ్వు ఎంత పెత్తనం చేసినా, ఈ రాత్రి సేవకుడుగా చెప్తున్నాను, దేవుని మాటను వింటేనే, ఆయన మాట శ్రద్ధగా వింటేనే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. స్తోత్రం చెప్పండి. ఊరికినే దీవెనలు ఊరికినే రావండి. ఆయన ఏమంటాడు? డబ్బు ఊరికినే చెప్పరండి. ఆయన అంటాడు కదా, ఏమంటాడు? లలిత జ్యువెలర్ అయినా డబ్బు ఊరికినే రాదు. ఆశీర్వాదం ఊరికినే వస్తుందా? దీవెన ఊరికినే వస్తుందా? అభివృద్ధి ఊరికినే వస్తుందా? జరగని పనది. నీవు నీ దేవుడైన యెహోవా మాట చెప్పాలి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. నువ్వు శ్రద్ధగా దేవుని మాట వింటే, శ్రద్ధగా పని చేయవాడు చెప్పండి ఐశ్వర్యవంతుడు. దేవుని మాట శ్రద్ధగా వింటే ఆశీర్వాదం, దీవెన, అభివృద్ధి. నువ్వు దీవించబడతలేదంటే ఏంటి సంగతి? ఇక్కడ అభివృద్ధి కనపడుతుంది. పెంకేసి వర్షం కురుతుంటే ఆ మూలకు జరిగి ఈ మూలకు జరిగి, ఒకసారి ప్రార్థన జరుగుతుంటే పొలమంటే పెద్ద వర్షం వచ్చింది. ఏం చెయ్యు? ఆ పక్కెళ్ళా ఈ పక్కెళ్ళా ఎక్కడికెళ్ళా గుర్తునే ఉంది. దేవుని బిడ్డలారా, ఆ స్థితిని అంతటనే మార్చి రోజున ఈ స్థితి దేవుడు ఇచ్చాడు. సాపట్లు కూడా పరిచండి. ఈ స్థితిని ఇచ్చాడు అంటే ఇక్కడ అభివృద్ధి కనపడుతుంది, ఇక్కడ ఆశీర్వాదం కనపడుతుంది, ఇక్కడ మార్పు కనపడుతుంది. నీలో కనపడాలి, నీలో కనపడాలి. ఏం చేయనయ్యా, ఎంత ఏడ్చి ప్రార్థన చేసినా మా మొదనట్టుపడు మారట్లేదు అని నువ్వు అన్నావు అనుకో, ఆయన అస్సలు మారడం, అస్సలు మారడం. ఒకసారి కోపం వచ్చి కడుపు మండి అంటారు కదా, ఈ మొదనట్టుపోడు, ఈ మాయిదారుడు. నో, నీ నోట ఆ మాట రాకూడదు. ఎందుకో తెలుసా? ప్రభు శరీరం తింటున్న నీవు, ప్రభు రక్తం తాగుతున్న నీవు. అర్థమైందా? పవిత్రమైన పెదవులు కలిగిన నీవు, పరిశుద్ధమైన చేతులు కలిగిన నీవు, పవిత్రమైన హృదయం కలిగిన నీవు, దేవుని మాట శ్రద్ధగా వినే నీవు, నీ నోట బూతులైనను సరసోక్తులైనను రాకూడదు. అది దేవుని పిల్లలకి తగదు. అర్థమైందా? మాట వరుసకైనా సరే, మాట వరుసకైనా దావీదు అబ్షాలోమును గద్దించలేదంట. అర్థమైందా? ఈడు నున్నగా ఇటు కత్తిరేసిన ఈ కొప్పు లేపి పైన పెట్టి వదిలిపెడితే ఈడు తలకాయ ఇటు మూసుకుపోయినా, ఎరా యాండ్రా ఈ క్రాప్ అని నాన్న అడిగితే ఇది ఇంతలే అంటాడే. అదంతేలే. ఇటు ఎవరిని చూసి నేర్చుకుంటున్నాడు? సినిమా వాడినో టీవీలో సీరియల్లో చూసి నేర్చుకుంటాడు. కానీ బిడ్డలారా, అబ్షాలోము దావీదు మీదకి తిరుగుబాటు చేయటానికి, తండ్రి మాట వినకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అబ్షాలోమును దావీదు మాట వరుసకైనా ఎన్నడూ గద్దించలేదు. అందుకు అబ్షాలోము తన తండ్రిని చంపడానికి కత్తి తీసుకుని వెంటాడిన దుర్మార్గుడు. పిల్లల్ని గద్దించకుండా ఉండొద్దు. ఈ కాలం బహు భయంకరమైనది. ఈ దినాలు చెడిపోయాయి బిడ్డలారా, చెడిపోయాయి. కుమార్తెనైనా కుమారునైనా సరే వాక్యానుసారంగా గద్దించండి వాళ్ళని.
జ్ఞాని రాస్తూ అంటాడు, తండ్రి శిక్షించని కుమారుడు తండ్రికే విరోధి. తల్లికి విరోధే, తండ్రికి విరోధి. వాడు నీ మాట ఎక్కడ వింటాడు? ఏం చేయమయ్యా, అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డ కానీ గడ్డం వచ్చాక చెప్పరేంటి? అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డ, గడ్డం వచ్చాక బిడ్డ కాదయ్యా. నో, కుదరదు. నీ కొడుకు నీ కూతురు, నీకు స్వతంత్రం ఉంది. నువ్వు ఎప్పుడైనా గద్దించవచ్చు, నువ్వు ఎప్పుడైనా ఖండించవచ్చు. నా దేవుని బిడ్డలారా, ఈ కాలము బహు భయంకరమైనది. దినాలు చెడిపోతున్నాయి, పరిస్థితులు బాగోలేదు. అందుకని మన కుటుంబాలను, మన పిల్లలను దేవుని కొరకు కట్టుకుందాము. ఆమె చెప్పండి, కట్టుకుందాం పిల్లలు దేవుని కొరకు. ప్రభు కొరకు ప్రతిష్ఠ చేద్దాం వాళ్ళని, ప్రభు కొరకు ప్రతిష్ఠ చేద్దాం పిల్లలను. ఎవరి కాలం మంది బాప్తిసం ఇచ్చి దేవుని కొరకు ప్రతిష్ఠ చేయండి, ప్రతిష్ఠ చేయండి. ప్రతిష్ఠత చేయబడిన వాళ్ళు ప్రభు కొరకు బ్రతుకుతారు. ఎక్కడో సంసోను లాంటి తప్ప అందరూ దేవుని కోసమే బ్రతుకుతారు. సంసోను ప్రతిష్ఠత చేయబడిన వాడే, నాజీరు చేయబడిన వాడే, పాడైపోయాడు. వాళ్ళందరి చరిత్ర మనకి గుర్తున్నమాట. పలానా వ్యక్తి పాడైపోయాడు, ఓహో మనం పాడైపోకూడదు. పలానా వ్యక్తి చెడిపోయాడు, మనం చెడిపోకూడదు. వలనే
ఒక్కటి చాలు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను 3 విషయాలు చెప్తున్నాను. మొట్టమొదటి విషయం, క్రైస్తవ సంఘము ఈనాడు సంఘానికి కావలసిన ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది, we should walk together. మనము కలిసి నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలండి? కలిసి నడవాలి. ఎందుకు అంటే క్రైస్తవ సంఘాలకు ఈనాడు లేనిది ఏంటంటే కలిసి నడిచే ఏమంటారు, ఆ మార్గం వారికి రావటం లేదు. ఆదిలో వారు బాగానే ఉంటున్నారు, కానీ సంఘాలు ఈనాడు ఎలా తయారైపోయినాయి అంటే వారి సొంత ఆలోచనలు ఎక్కువైపోయి దేవునిలో కలిసి నడవకుండా వారి ఇష్టానుసారంగా నడుస్తున్నారు. ఇది ఇప్పుడున్నది కాదు, కానీ ఆదిమ సంఘము నుంచి కూడా ఉంది. ఎప్పుడో తెలుసండి, అపోస్తల కార్యం మీరు చదవవసరం లేదు, కానీ అపోస్తల కార్యంలో ఆదిమ సంఘాన్ని ఒక ఉదాహరణగా మీకు చెప్తున్నాను. ఆదిమ సంఘంలో కూడా సేమ్ ప్రాబ్లం. వారు కూడా అక్కడ కలిసి నడిచిన వారు కాదు. అయినా మనం చూస్తే గనక సంఘము దీవించబడిందంటే కారణం ఏంటో తెలుసండి, వారి యొక్క మార్గాన్ని మార్చుకున్నారు. వారు ఒకప్పుడు కలిసి నడిచిన వారు కాదు. ఎందుకంటే మీరు చదువుకుంటే అపోస్తల కార్యంలో ఒక ఇష్యూ ఉంది. అక్కడ హెబ్రీలకు ఐగుప్తీలకు తెలుసా మీకు విషయం? అక్కడ కొంతమందికి పడేది కాదు. సో ఈ ఇష్యూస్ అన్నీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, సమస్యలన్నీ సంఘంలో వచ్చినప్పుడు అపోస్తలులు ఏం చేశారంటే వీరందరి కోసం ప్రార్థన చేసినప్పుడు సంఘమంతా కలిసి ప్రభువులో నడిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు మీ సంఘము కూడా ఎలా నడవాలో తెలుసండి. యూ షుడ్ వాక్ టుగెదర్. మీరందరూ కూడా క్రీస్తులో ఎలా ఉండాలండి? కలిసి నడవాలి. ఎందుకు అంటే సంఘము జన్మించినప్పుడు, ఒక బాబు లేకపోతే పాప జన్మించినప్పుడు వారికి నడవటము రాదు కదండి. వారు పెరిగిన తర్వాత కొంచెం బ్రాకుతారు, కొంచెం పెరిగిన తర్వాత నడుస్తారు, ఇంకా పెరిగిన తర్వాత ఏం చేస్తారు? పరిగెడతారు కదా. ఈనాడు సంఘాలు కూడా అలా అయిపోయాయి. ఆదిమ సంఘం అంటే ప్రారంభంలో సంఘం ఎలా అయితే దేవుళ్ళు నడిచిందో, అందరూ కలిసి ఏ విధంగా ప్రభువులు నడిచారో, సంఘము అభివృద్ధి చెందిన తర్వాత కలిసి నడవడానికి ఇష్టపడట్లా. ఎలా అవుతున్నారంటే స్త్రీలందరూ కూడా మా మాటే సంఘంలో పెత్తనం కావాలి, పురుషులందరూ కూడా లేదు మా మాటే సంఘంలో పైన ఉండాలి, లేదా మరొకరొచ్చి సంఘంలో నేనే పెద్దగా ఉండాలి, నా మాటే చెల్లాలి. దయచేసి జ్ఞాపకం చేసుకునండి, సంఘం అంటే అది కాదు. మనం ఏం చేయాలి తెలుసా? క్రీస్తులో కలిసి నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే క్రీస్తులో నడుస్తామో, ఆదిమ సంఘం ఏమైనా తెలుసండి, ఎంతగా ప్రారంభించబడిందంటే 120 మందిగా ప్రారంభించబడిన సంఘము దినదినము కూడా అభివృద్ధి చెందింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు కలిసి క్రీస్తులు నడుచుట ద్వారా సంఘము, మీరు చూస్తే గనక అపోస్తల కార్యము గ్రంథమంతా మీరు చదివితే 120 మంది ప్రారంభించబడిన సంఘము, తర్వాత అపోస్తలు ప్రసంగించినప్పుడు 3000 మంది, తర్వాత 5000 మంది, ఇంకా తర్వాత బైబిల్ రాయబడింది తెలుసండి. దినదినము సంఘము అభివృద్ధి చెందింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సంఘము దినదినము కూడా అభివృద్ధి చెందాలి. దేనో తెలుసండి, మీ ఆస్తిలోనో, మీ ఐశ్వర్యంలోనో, మీకున్న బంగారంలోనో, మీకున్న వస్తువుల్లో కాదు. ఎందులో దినదిన అభివృద్ధి చెందాలంటే మీ ఆత్మీయతలో మీరు దినదిన అభివృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ విశ్వాసములో దినదినము అభివృద్ధి చెందాలి. మీ ఆధ్యాత్మిక జీవితంలో దినదినము అభివృద్ధి చెందాలి. ప్రక్కవారితో కలిసి క్రీస్తులు నడవడానికి ప్రయత్నం చేయాలి తప్ప, నీవు నా వెంబడి ప్రయత్నం, నా మార్గంలో నడువు, నువ్వు బాగుపడతావు అని చెప్తే ఒక ఏమంటారు, మనం ఒక ఉదాహరణ చెప్తాం కదా. ఒక గుడ్డివాడంట మరొక గుడ్డివానికి దారి చూపించినట్లే అవుతుంది. అంటే మనకు విశ్వాసం ఉండదు కానీ ఎదుటివాడికి మనము విశ్వాసాన్ని బోధించడానికి ప్రయత్నం చేస్తాం.
మనకి భక్తి ఉండదు, కానీ ఎదుటివాడికి భక్తి నేర్పించాలని ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా? మీరందరూ కూడా క్రీస్తులో నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎవరిస్తూ వచ్చినట్టు వారు కాదండి. ఎలాగ నడవాలంట? కలిసి ప్రభువులో నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, యూ షుడ్ వర్షిప్ టుగెదర్. రెండవది, కలిసి ఆరాధించాలి. మొట్టమొదటి మాట కలిసి నడవాలి, రెండవది కలిసి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యులకు మంచి మాట రాయబడింది, ఎక్కడు ఇద్దరు ముగ్గురు నా నామములో, చెప్పండి పూర్తి చేయండి, నేను వారి మధ్యన ఉంటానని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము కలిసి ప్రభువుని ఆరాధించాలి. ఎందుకు చెప్తున్నానంటే మాట, నేను ఒకసారి ఎక్కడికో ఇట్లాగే ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎనమాలు కూర్చుంటే పాపం ఎదుర చాలామంది కలిసి ఆరాధన చేస్తున్నారు. వెనకమాల ఉన్న వ్యక్తి ఏం చేస్తారో తెలుసా? ఆయన నచ్చిన పాట ఆయన పాడుకుంటున్నాడు. ఏంటి అని పక్కడు అడిగితే, మధ్యలో ఉందూసా ఒక మనిషి, ఆ వంటే నాకు పడదు, ఆమె పాడిన పాట నేను ఎందుకు పాడాలి, నాకు నచ్చిన పాట నేను పాడుకుంటా అంటున్నాడు. మనము ఏం చేయాలి తెలుసండి? మనకు నచ్చినట్లుగా కాదు, సంఘము కలిసి ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆరాధన దేవునికి ఎంత ప్రాముఖ్యమో తెలుసండి? ఎంత ప్రాముఖ్యమో తెలుసా? మీరు ఆరాధన చేస్తారా? చేస్తారు కదా. మీరు ప్రార్థించిన, వాక్యం విన్నా, పాటలు పాడినా, దీనికన్నా ప్రాముఖ్యమైనది తెలుసండి ప్రభువుని ఆరాధించటం. ఎందుకు అంత ప్రాముఖ్యమో మీ ఆట చెప్తాను. యెషయా గ్రంథంలో మీరు చూస్తే చదవవసరం లేదు, అసలు ఏం చదవద్దు, మీరు నా వైపే చూడండి చాలు. యెషయా గ్రంథంలో ఒక దూత పడద్రోయబడుతుంది. తెలుసంట దూత ఎవరు? ఏ దూత అమ్మా? ఉస్సుస్ అంటున్నారు కానీ మాట మాత్రం బయటికి రాట్లా. లూసిఫర్ కదా. లూసిఫర్ తను ఏమనుకున్నాడో తెలుసా? నేనే బాగా ఆరాధిస్తాను, అరే నేనెందుకు ఆ స్థానంలో కూర్చోకూడదని ఒక మనస్సులో ఒక తలంపు వచ్చిందంట. వచ్చిన వెంటనే దేవుడు తనను అక్కడి నుంచి పడద్రోసాడు. అయితే అతను ఒక్కడ మాత్రమే పడద్రోయబడలేదు, కానీ అతన్ని వెంబడించే వారందరూ కూడా పడద్రోయబడ్డారు. ఒక్క లూసిఫర్ మాత్రమే కాదు, లూసిఫర్ డిసైపుల్స్ అంటే లూసిఫర్ యొక్క శిష్యులందరూ కూడా పడద్రోయబడ్డారు. అయితే దేవుని యొక్క సింహాసనం ఎదుట వీరందరూ కూడా ఏం చేసేవారంటే కలిసి ప్రభువుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించేవారు. అయితే ఈ లూసిఫరు తన శిష్యులందరూ పడిపోయేసరికి ఆయన సింహాసనం ఎదుట ఏం పడింది తెలుసండి? కొంత ఖాళీ ఏర్పడింది కదండి. ఎందుకంటే అక్కడున్న 1/3 అంటే ఇంచుమించుగా పావువంతందరూ కూడా పడద్రోయబడ్డారు. స్థలము చాలా ఖాళీగా ఉంది. దేవుడు చూసినప్పుడు చాలా బాధపడ్డాడంట. రే ఎందుకు ఇలా అని ఆలోచించి వెంటనే తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాట, ఆదికాండము 1:26 మాట రాయబడుతుంది. చదువుతారు ఇప్పుడు మాట. దేవుడు మన స్వరూపమందు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో నిన్ను నన్ను చేశాడు. ఎందుకు చేశాడు తెలుసండి? ఆయనను ఆరాధించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే ఖాళీ చేయబడిన స్థలములో నిన్ను నన్ను ఉంచటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలి తెలుసండి? కలిసి ప్రభువుని ఆరాధించాలి. కొంతమంది నిలబడతారు, కొంతమంది కూర్చుంటారు, కొంతమంది నిద్రపోతారు, కొంతమంది గురక పెడతారు. అంటే ఆరాధన వచ్చేసరికి ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తారు.
ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చేసేవాళ్ళు. ఫోన్ నొక్కేవాళ్ళు ఫోన్ నొక్కుతారు. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి, మీరు ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలండి? కలిసి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి మాట కలిసి నడవాలి, రెండవది కలిసి ఆరాధించాలి. యూ షుడ్ వాక్ టుగెదర్, రెండవది యూ షుడ్ వర్షిప్ టుగెదర్, మూడవది యూ షుడ్ వర్షిప్, యూ షుడ్ విట్నెస్ టుగెదర్. మీరు కలిసి సాక్షిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి యూ షుడ్ వాక్ టుగెదర్, రెండవది వర్షిప్ టుగెదర్, మూడవది విట్నెస్ టుగెదర్. కలిసి నడవాలి, కలిసి ఆరాధించాలి, మూడవది కలిసి సాక్షిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే ఈనాడు క్రైస్తవ సంఘాలలో, సమాజంలో క్రీస్తుకు సాక్షిగా ఉండేవాళ్ళు చాలా తక్కువైపోయారు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, నీ సాక్ష్యము అనేక మందిని క్రీస్తులోకి నడిపించేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది సాక్ష్యాలు ఏం చెప్తారంటే, అయ్యా నా కాలు నొప్పి వచ్చింది, ప్రార్థన చేయగానే తగ్గిపోయింది, దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక. మీరు ప్రార్థన చేయకపోయినా ఆర్ఎంపీ డాక్టర్కి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుంటే ఏమవుద్ది? తగ్గుదా తగ్గదా? ఏమా ఒకసారి ఆలోచించాలి. చాలాసార్లు మనం చేసే అంటే ఎవరో చెప్పట్లేదని మనం నిలబడి సాక్ష్యం చెప్పేస్తుంటాం. అయ్యా నేను ప్రార్థన చేశాను, రాత్రి ఏమో చీకటి కనిపించింది, ప్రార్థన చేసేసరికి అంతా వెలుగైపోయింది అంటారు. రాత్రి ఏం కనిపిస్తుంది? చీకటే కనిపిస్తుంది. వెలుగు కనిపించిందా? లైట్ వేస్తే కనిపిస్తుంది వెలుగు. ఇది కాదు సాక్ష్యము. ఏంటో తెలుసండి, మనుషుల వలన కాక దేవుని వలన కలిగినదే సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మనుషులకు సాధ్యము కానిది దేవునికి మాత్రమే సాధ్యమైనది. అది నీ జీవితంలో జరిగినప్పుడు, మీ సంఘంలో జరిగినప్పుడు మీరు కలిసి సాక్షిగా నిలబడాలి. అప్పుడు దేవుడు ఆయన నామము అన్యజనుల ఎదుట మహిమపరచబడుతుంది కదండి. అంతేగాని మీరు ఈ సాక్ష్యం చెప్పారనుకోండి, వాళ్ళు మనల్ని చూసి ఏం చేస్తారు తెలుసా? ఎగతాళి చేస్తారు, నవ్వులు పాలవుతాం. మన నవ్వులు పాలైతే పర్లేదు, కానీ నిన్ను నన్ను నిర్మించిన దేవుని యొక్క నామము అవమానపరచబడుతుంది. దయచేసి సంఘము చిన్న చిన్న విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే పాస్టర్ గారు ఏమనుకుంటారో సాక్ష్యం చెప్పకపోతే అనుకొని చాలామంది సాక్ష్యాలు చెప్పేస్తుంటారు. దయచేసి మనం చెప్పే సాక్ష్యం ఎలా ఉండాలో తెలుసండి, అది మన కన్నులకు అద్భుతంగా ఉండాలి కదండి. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? ఒక మంచి మాట రాయబడుతుంది. ఏంటంటే ఆయన చేసే కార్యాలంట ఎలా ఉంటాయో తెలుసండి, మన కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరము కాదు. అలాంటి కార్యాలు చేసే దేవుడు నీ దేవుడు, నా దేవుడు. అలాంటి దేవుడిని తీసుకొచ్చేసి కాలు నొప్పి తగ్గించాడు, చెవు నొప్పి తగ్గించాడంటే ఆయన నామం ఎంతగా కనపరచబడుతుంది ఒకసారి ఆలోచించండి. ఆయన నామం ఇప్పుడు కూడా మహిమపరచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ సంఘము ద్వారా, నీ ద్వారా ఆయన నామం ఇప్పుడు కూడా ఘనపరచబడాలి.